ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ గులాబ్ జామున్. ఇన్స్టెంట్ జామున్ మిక్స్తో మనం ఇంట్లోనే ఈజీగా ఈ గులాబ్ జామున్ని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా సడన్గా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు మనం ఈ జామున్ని ఈజీగా తయారు చేయొచ్చు. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఎంటీఆర్ జామున్ మిక్స్ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలాగే షుగర్ 1 కప్పు, యాలకులు 3, వాటర్, అలాగే ఆయిల్. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఈ జామున్ పౌడర్ని బౌల్లో వేసుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ పిండిని మనం మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు. అలాగే వాటర్ కూడా చాలా తక్కువగా పడతాయి. ఇలా అంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అరచేతి మధ్యలో 2 చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ బాల్స్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా మనం రౌండ్ బాల్స్గా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేయటం వల్ల జామున్ అనేది మనకి లోపలి వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా అన్నిటినీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ బాల్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతా బాల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ షుగర్ కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి పాకం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ షుగర్ పాకంలో వేసుకోవాలి. ఈ షుగర్ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్ అన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అప్పుడు పాకం అనేది జామున్ అన్నిటికీ నీట్గా పడుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఒక 1 అవర్ తర్వాత చూస్తే మనకి జామున్ అనేది పాకం బాగా పీల్చుకొని రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న జామున్ తీసుకుందాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ జామున్ మనం కేవలం
10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జామున్ ఏదైనా ఐస్ క్రీమ్తో తీసుకుంటే ఇంకా టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ గులాబ్ జామున్ని. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలపండి. అంతే అండి, రెడీ అయింది గులాబ్ జామున్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.